Let us turn to Romans chapter 1, 24 and 25. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం 25వ వచనాన్ని చూద్దాం. Therefore God gave them over in the sinful desires of their heart to sexual impurity for the degrading of their bodies with one another. They exchanged the truth of God for a lie and worshipped and served created things rather than the Creator, who is forever praised. Amen. You see, in the Bible, the wrath of God or the judgment of God is seen in many ways. బైబిల్లో దేవుని యొక్క ఉగ్రత లేదా దేవుని యొక్క తీర్పు అనేక విధాలుగా మనకు కనపడుతుంది. What is the wrath of God? దేవుని యొక్క ఉగ్రత అంటే ఏమిటి? The wrath of God is a holy God's response to human sin and idolatry. మనుషుల యొక్క విగ్రహారాధన పాపమును బట్టి దేవుని కోపము, మరి పరిశుద్ధుడైన దేవుని కోపము మండడమే దేవుని ఉగ్రత. And it is not an impulsive or sudden response. అదేదో అకస్మాత్తుగా మరి అనుకోకుండా వచ్చిన ప్రతిస్పందన కాదు దేవుంది. It's not a reaction. అది ప్రతిస్పందనతో కూడింది కాదు. It is not a vengeful response. అది ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రతిస్పందన కాదు. It is a deliberate response. It is a holy response. పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి పాపం పట్ల ఆయన అలాగే ప్రతిస్పందిస్తాడు. And the people of nations have experienced this wrath of God in many ways. బైబిల్లో మనం చూస్తే అనేక మంది ప్రజలు, అనేక మరి దేశాలు, మరి జాతుల ప్రజలు మరి దేవుడి యొక్క ఈ ఉగ్రతని చవి చూశారు వారి జీవితంలో. Some of the ways is the wrath of God through the great flood in Noah's time. నోవా కాలంలో చూసినట్లయితే దేవుని ఉగ్రత ఒక పెద్ద అఖండమైన వర్షం ద్వారా వారు చూశారు. You know, he wiped the global flood that wiped out everyone except Noah and his family. మరి నోవా కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరినీ ఆ నీరు ముంచి వేసింది. We saw in the worship the destruction, the complete destruction of Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాలు ఏ విధంగా దేవుని ఉగ్రతకు గురై నాశనం అయిపోయాయో మనం ఆరాధనలో చూసాం. Then there was the wrath of God on Israel and Judah. ఇశ్రాయేల్ మీద, యూదా దేశం మీద కూడా, యూదా ప్రజల మీద, ఇశ్రాయేల్ ప్రజల మీద కూడా దేవుని ఉగ్రత అనేక సందర్భాల్లో దిగి రావడం చూసాం. They were defeated by the enemies. They were sent on exile. మరి వారు శత్రువుల చేత ఓడించబడ్డారు. అంత మాత్రమే కాదు, వారిని బందీలుగా శత్రువులు తీసుకొని పోయారు. And through famine, through plague, through drought, also they experienced the wrath of God. మరి కరువు ద్వారా, మరి వివిధ రకాలైన అనారోగ్య పరిస్థితులు లేదా వ్యాధులు వాళ్ళ మీదకి రావడం ద్వారా, మరి అటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. And then there was a sudden death of people. That was also the wrath of God. మరి అకస్మాత్తుగా ప్రజలు చనిపోయారు. అది కూడా దేవుని ఉగ్రత కిందికే వస్తుంది. Uzziah touched the ark. మరి ఉజ్జా మరి చేయి చాపి దేవుని నిబంధన మందస్థాన్ని తాకినప్పుడు Ananias and Sapphira told lies. మరి అననీయ సప్పీరాలు మరి వారు అబద్ధమాడినప్పుడు, పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేసినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. They died suddenly, all three. అకస్మాత్తుగా చనిపోయారు వారు. Nadab and Abihu, they offered unauthorized fire. నాదాబు, అబీహులు కూడా మరి అన్యాగ్నిని దేవునికి అర్పించడం వల్ల దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. Then there was the wrath of God through supernatural, miraculous acts. Supernatural acts like plagues in the Egypt. మరి కొన్ని తెగుళ్ళు మరి ఐగుప్తు మీదకి వచ్చినప్పుడు, and the land of Canaan itself was cleansed by the Israelites. Israel was the judgment of God on the wicked Canaanite nation. మరి కనానీయులు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఇశ్రాయేల్ ద్వారా మరి కనానీయులకు దేవుడు తీర్పు తీర్చాడు. ఆ విధంగా దేవుని ఉగ్రత కనానీయుల మీదకి వచ్చింది. Okay, is this disturbing you? This night? It's okay? Okay. Another form of wrath of God was the withdrawal of favor and protection.
ఇంకొకటి దేవుని ఉగ్రత ఇంకొక రూపంలో మరి దేవుడి భద్రత నుంచి మనం తొలగించబడతాం. దేవుని యొక్క అనుగ్రహం మన నుంచి తొలగించబడుతుంది. ఆ విధంగా కూడా దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. You know, allowing enemies to oppress Israel in the book of Judges, removing his favor from Saul's life because of his sin. సౌలు పాపం చేసినప్పుడు దేవుని అనుగ్రహం సౌలు నుంచి తీసివేయబడింది. న్యాయాధిపతుల గ్రంథంలో మరి శత్రువుల చేతికి దేవుడు అప్పగించాడు ఇశ్రాయేలు ప్రజల్ని. All these are examples of the wrath of God or sometimes the discipline of God. మరి ఇవన్నీ కూడా దేవుని ఉగ్రత మరి ప్రజల మీదకి రావడం, కొన్నిసార్లు దేవుని యొక్క శిక్షలోకి మరి వీరందరూ రావడం మనము చూసాం. Now in these verses we read, we see another form of the wrath of God. ఈ వచనాలు మనం చూసినప్పుడు దేవుడి యొక్క ఉగ్రత మరొక రూపంలో మన మీదకి రావడం అనేది చూస్తాం. And this is a far more frightening ఇది form of the wrath of God. దేవుని ఉగ్రత మరి మనుషుల మీదకి వచ్చే విధానాన్ని చూస్తే అది అన్నిటికంటే మనల్ని భయం కొల్పించేదిగా ఉంది. You know, this verse we read does not describe God striking down people with lightning or disaster. మరి దేవుడు ఏదో ఆకాశం నుంచి ఉరుములాగా మెరుపులాగా మరి వచ్చి దేవుని ఉగ్రత మనుషుల మీద పడ్డం కనపట్లేదు. కానీ ఇందులో this wrath of God is God stepping back. That means the wrath of God's silence. మరి ఇక్కడ దేవుని ఉగ్రత ఎలా ప్రజల మీదకి వస్తుంది అని అంటే మరి దేవుడు వెనకడుగు వేస్తా ఉన్నాడు. అంటే దేవుడు వారి జీవితాల్లో జోక్యం చేసుకోవడం వెనక్కి వెళ్ళిపోయాడు. You know, he decides to let a person go. మరి ఆయన ఒక వ్యక్తిని వదిలేస్తా ఉన్నాడు తన చిత్తానికి, అతను వెళ్ళిపోయేటట్టుగా. God is no longer there to protect you, no longer there to punish you. దేవుడు నిన్ను కాపాడు, నిన్ను శిక్షించడు. నీ చిత్తానికి నీ ఇష్టానికి నిన్ను వదిలేస్తున్నాడు దేవుడు ఇక్కడ. God says, if you insist on taking this path, I will no longer stop you. నువ్వు ఈ మార్గంలో నడవాలని నువ్వు తీర్మానం చేసుకొని నువ్వు ముందుకు వెళ్తున్నట్టయితే నిన్నేమాత్రం నేను ఆపను అంటున్నాడు దేవుడు. Therefore God gave them over to the sinful desires of their heart. వారి యొక్క మరి దురాశలకు, verse 24 says, 24వ వచనంలో తమ హృదయముల దురాశలను అనుసరించి వారు నడుచుకునేటట్టుగా వారు నడుచుకుంటున్నారు కాబట్టి వారిని అపవిత్రతకు అప్పగించాడు అట్లా. So let's ask some questions about the wrath of God. దేవుని ఉగ్రతకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను మనం అడుగుదాం. What are the reasons why God gives a person over? మరి దేవుడు వాళ్ళ మనోభీష్టానికి వారిని ఆ విధంగా వదిలివేయడానికి కారణాలు ఏంటి? First reason, మొట్టమొదటి కారణం, when you persistently reject the truth, God can give you over. నువ్వు నిరంతరం దేవుని సత్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ మీద చేతులు ఎత్తేస్తాడు. ఇక they exchange the truth of God for a lie. అబద్ధానికి దేవుని సత్యానికి మరి అబద్ధము చేత వారు మార్చి వేస్తారు. God reveals himself through creation, through conscience, through scripture, through the cross. If you repeatedly reject all that, the heart begins to harden. మరి దేవుడు సృష్టి ద్వారా, తన వాక్యం ద్వారా, మరి ఆయన శిలువ కార్యం ద్వారా ఆయన మనకు బయలుపరుచుకుంటూ ఉన్నప్పుడు, మనకు ఆయన పదే పదే తనను బయలుపరుచుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు మనం ఆ సత్యాన్ని మనము అంగీకరించకపోతే, దానికి మనం ప్రతిస్పందించకపోతే ఆయన వదిలేస్తాడు మనల్ని. The second reason why what leads God to hand a person over is when you worship created things instead of the creator. రెండవది, ఆయన ఎప్పుడు మన మీద చేతులు ఎత్తేస్తాడు, వదిలేస్తాడు అంటే మరి సృష్టికర్తను కాకుండా సృష్టిని మనం పూజించడం మొదలు పెట్టినప్పుడు ఆయన మన మీద చేతులు ఎత్తేస్తాడు, వదిలేస్తాడు. That's what verse 25 says. 25వ వచనంలో మరి ఆ విషయం రాయబడింది. When we idolize things. మనము సృష్టిని మరి idolize things. మనము కొన్ని విషయాలను మనం విగ్రహాలుగా మన జీవితాల్లో చేసుకుంటే ఆయన దాన్ని వదిలేస్తాడు. That is, the idols can be money, it can be fame, it can be career. మరి అది డబ్బు అయి ఉండవచ్చు, లేదా మన కెరీర్ అయి ఉండవచ్చు, లేదా మన పేరు ప్రతిష్టలు అయి ఉండవచ్చు. It can be your children God has given you. దేవుడు నీకు ఇచ్చిన పిల్లల్ని కూడా నువ్వు విగ్రహాలుగా చేసుకుని ఉండవచ్చు. You compromise on the things of God just to please them. వారిని సంతోషపెట్టడానికి దేవుడికి సంబంధించిన విషయాల్లో నువ్వు రాజీ పడేదానిగా ఉండవచ్చు. It can be yourself. నీ యొక్క వ్యక్తిగతమైన విషయాలను నువ్వు విగ్రహంగా చేసుకుని ఉండవచ్చు. Now why do we idolize things? ఎందుకు మనము విషయాలను, వస్తువులను లేదా కొన్ని విషయాలను విగ్రహాలుగా చేస్తాం? Because human beings are created for worship.
If you don't have God in the center of your life, you will begin to worship other things. You have this nature to worship. ఎందుకంటే మనుషులను దేవుడు సృష్టించేటప్పుడే మరి ఆరాధించే స్వభావాన్ని దేవుడు మనలో పెట్టాడు. నువ్వు దేవుణ్ణి ఆరాధించకపోతే నువ్వు మిగతా విషయాలను ఆరాధించడం ప్రారంభిస్తావు. ఎందుకంటే నీలో ఆ లక్షణం ఉంటుంది కాబట్టి. So the question is never, whether we will worship. The question is whom we will worship. That's all. కాబట్టి మనం ఆరాధన చేస్తామా కాదా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. మనం ఎవరిని ఆరాధన చేస్తున్నాం అనేది ప్రశ్న. That means if you reject God, you don't stop worshiping. You just redirect your worship to something else. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించటం లేదు అని అంటే దాని అర్థం ఏమిటనంటే నువ్వు వేరే ఎవరినో దేవుని స్థానంలో ఉంచి ఆరాధిస్తున్నావు అని అర్థం. That is why idolatry is so dangerous. We become what we worship. కాబట్టి ఈ విగ్రహారాధన చాలా ప్రమాదకరమైంది. ఎందుకనంటే మనం వేటిని ఆరాధిస్తున్నామో వాటి వల్లే మారిపోతాం మనం. You worship power, you will have a tendency to dominate people. నువ్వు అధికారాన్ని నువ్వు ఆరాధిస్తున్నట్లయితే నువ్వు కూడా ఇతరుల మీద అధికారం చెలాయించేవాడిగా, పెత్తనం చెలాయించేవాడిగా అవుతావు. If you are worshipping power, you become addicted to whatever attracts you. నువ్వు నీలో ఉన్న అధికారాన్ని, శక్తిని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నువ్వు వాటి పట్ల నువ్వు ఆకర్షితుడు అవుతావు. You worship people's approval, what people will think of you, you will lose your own identity. ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారనే దాన్ని నువ్వు ఒక విగ్రహంగా ఆరాధనగా చేసుకుంటే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోతావు. All these things we worship is going to disappoint us. ఈ విధంగా మనము దేవుణ్ణి కాకుండా మనం మిగతా వేటిని ఆరాధించినా కూడా అవి మనల్ని తప్పక నిరాశపరుస్తాయి ఎప్పుడొకసారి. Remember, if God is not at the throne of your heart, something else will occupy. Make sure he is there on the throne. నీ హృదయపు సింహాసనం మీద దేవుడు లేడు అని అంటే ఏదో మరొకటి ఉన్నట్టు దాని అర్థం. కాబట్టి దేవుడే ఉండేటట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. So that's the second reason why God gives a person over. You worship created things over the creator. కాబట్టి మనము సృష్టికర్తని కాకుండా సృష్టాన్ని మనం పూజిస్తూ ఉన్నప్పుడు, దానికి ప్రతిగా సృష్టాన్ని పూజిస్తున్నప్పుడు దేవుడు మన మీద చేతులు ఎత్తేస్తాడు. The third reason why God can give a person over is unthankfulness and pride. మూడవ కారణము దేవుడు మనల్ని మన ఆశలకు అప్పగించడానికి కారణం ఏమిటనంటే మనలో ఉన్న కృతజ్ఞత రాహిత్యము, మనలో ఉన్న గర్వము దానికి కారణం. Romans chapter 1, verse 21, the first part in English says, "For although they knew God, they did not glorify him as God or were thankful." మరి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు అని రాయబడింది. They refused to acknowledge God in the blessings they enjoy. మరి దేవుడు వారిని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఉన్నప్పుడు ఆ దీవెనలో దేవుణ్ణి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోయారు వాళ్ళు. You are proud, you achieved something, but who gave you the ability, who gave you the wisdom, who kept people in your life, who changed circumstances? మరి నువ్వు సాధించిన వాటిని బట్టి నువ్వు గర్వపడుతున్నావు. అసలు నీకు ఆ సామర్థ్యం ఇచ్చింది ఎవరు? నీ చుట్టూ మనుషులను పెట్టింది ఎవరు? నీకు అవకాశాలను ఇచ్చింది ఎవరు? నువ్వు ఆ విజయం పొందుకోవడానికి కారణం ఎవరు అనే విషయాన్ని నువ్వు గుర్తించట్లేదు. When you are unthankful, when you are proud, you are opening your life to darkness. మరి నువ్వు కృతజ్ఞత లేని దానవుగా ఉండి నువ్వు గర్వంగా ఉంటే చీకటికి నీ జీవితాన్ని నువ్వు తెరుస్తున్నావు అని అర్థం. Verse 25 says they exchange the truth of God for a lie. మరి దేవుని సత్యమును అసత్యమునకు మార్చి అని రాయబడింది 25వ వచనంలో. When you hear the word exchange, what does it mean? What comes to mind? మరి లావాదేవీ ఒకటి ఇచ్చి ఒకటి తీసుకోవడం అనే విషయాన్ని మనం ఆలోచిస్తే మన మనసుకి ఏమొస్తుంది? You translated that. It means you give something to get something. నువ్వు ఏదో పొందుకోవడానికి నువ్వు ఏదో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావు, దానికి బదులుగా పొందుకునే దానికి బదులుగా to give something to get something. నువ్వు వేరేది ఏదో పొందుకోవడానికి నువ్వు నీకున్నది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావు. ఈ లావాదేవీ నీ జీవితంలో చేస్తావు. That means you made a conscious choice. దాని అర్థం ఏమిటంటే నువ్వు అన్ని ఎరిగే నువ్వు ఎంపిక చేసుకుంటున్నావు ఆ విషయాన్ని. Drifting away from God is not accidental, it is a conscious choice. మరి దేవుడి నుంచి దూరంగా పోవడం అనేది అది అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు కలిగేది కాదు. అది నువ్వు చేసుకునే ఎంపిక, నువ్వు కావాలని చేసే ఎంపికే దేవుడి నుంచి నువ్వు దూరం వెళ్ళడానికి కారణం. It is not ignorance of knowledge, it is resistance to knowledge. మరి ఇది నీకు తెలియక చేస్తున్నావు అని కాదు, నువ్వు నీకు తెలిసిన దాన్ని నిరోధించి నువ్వు చేయాలనుకున్న పని చేస్తున్నావు అని. Refusing to submit. నువ్వు దేవునికి విధేయత చూపించడానికి తిరస్కరిస్తున్నావు అని అర్థం. Remember, every sin involves an exchange. You have exchanged something.
మరి ప్రతి పాపం కూడా నువ్వేదో నీ దగ్గర ఉన్నది ఇచ్చి మరి అక్కడ నుంచి పొందుకునే లావాదేవీ జరుగుతున్నట్టు అర్థం. ఒక You ప్రతి పాపం exchange God's truth for a lie. మరి నువ్వు దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చి నువ్వు అప్పగిస్తున్నావు, ఆ You విధంగా exchange- మారుస్తున్నావు. You exchange eternal satisfaction for temporary pleasure. మరి నిత్య సంతృప్తిని మరి నువ్వు ఇచ్చివేసి తాత్కాలికమైన సంతోషాన్ని పొందుకుంటున్నావు నువ్వు పాపం చేయడం ద్వారా. And that kind of exchange always will damage us. Remember that. అటువంటి లావాదేవీ నువ్వు చేస్తే గనక అది ఎప్పుడు నిన్ను నాశనం చేస్తుంది. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. You will be giving up valuable things, priceless things for worthless things. మరి నువ్వు అమూల్యమైన వాటిని, విలువలేని వాటి కొరకు నువ్వు లావాదేవీ చేస్తున్నావు. అమూల్యమైనవి ఇచ్చి విలువలేని వాటిని పొందుకుంటున్నావు. It's like giving diamonds for broken glass. మరి నీ దగ్గర ఉన్న వజ్రాన్ని ఇచ్చి పగిలిపోయిన గాజు ముక్కను తీసుకుంటున్నట్టు లెక్క. And verse 28 says, since they did not think it worthwhile to retain the knowledge of God. 28. 28. 28వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఎనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు అని. You know, they did not think it worthwhile to retain the knowledge of God. Ante they did not think it is worth following God. మరి దేవుణ్ణి అనుసరించడము విలువైందిగా వారు పరిగణించట్లేదు. That means they pushed God out of their thoughts. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఆలోచనలోంచి దేవుణ్ణి బయటికి నెట్టివేశారు. They pushed him out of their decisions. They pushed him out of their lifestyle. వారి యొక్క జీవన ప్రక్రియలోంచి, వారి నిర్ణయాల్లోంచి దేవుణ్ణి బయటికి నెట్టేశారు వాళ్ళు. They did not realize you cannot push God. You only can push yourself out of God's blessing. మరి దేవుణ్ణి ఆ విధంగా నెట్టివేయలేరు కానీ దేవుడి ఆశీర్వాదాల నుంచి మనల్ని మనమే నెట్టివేసుకుంటున్నామని అర్థం. You know, nobody can push God. So now, what does it mean when God gives you over? That means what happens to that person? మరి దేవుడు గనక మన మీద చేతులు ఎత్తేస్తే, మనల్ని గనక మన భ్రష్ట మనసుకో మన దురాశలకు అప్పగిచ్చేస్తే అప్పుడు ఆ వ్యక్తికి ఎటువంటి సంభవం జరుగుతుంది? ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? దేవుడు చేతులు ఎత్తేసిన వ్యక్తి పరిస్థితి. Romans 1:24, 26 and 28 tells that. We won't read it, but we'll just look at it. Tells what happens. 24వ వచనం, 26వ వచనం, 28 వచనాలు ఆ విషయం రాయబడ్డాయి. You know, when God hands over a person means he's releasing. God is releasing a person. What happens when you release a person? When God releases a person? మరి అప్పగించేయడము లేదా చేతులు ఎత్తేయడం అని అంటే అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తిని దేవుడు అతని ఇష్టానుసారంగా వదిలేస్తాడు. అతను పోయే త్రోవను అతను వదిలేస్తాడు దేవుడు జోక్యం చేసుకోకుండా. అప్పుడు ఏం జరుగుతుంది ఆ వ్యక్తికి? God releases them to three things in these verses. One, to their sinful desires he releases them. మొట్టమొదటిది Verse 24. 24వ వచనంలో తమ హృదయపు దురాశలను అనుసరించినట్లు వాళ్ళని వదిలేస్తాడు దేవుడు. Verse 26 says that he releases them to their dishonorable passions. మరి తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడని రాయబడింది 26వ వచనంలో. And verse 28 says that he released them to their own depraved mind. వారి భ్రష్ట మనసుకు వారికి అప్పగించాడు అని 28వ వచనంలో రాయబడింది. You know, he released them to their own choices. వారి సొంత నిర్ణయాలకు వాళ్ళని అప్పగించేశాడని రాయబడింది. You see, every human being, even though however bad, almost every human being has some good in them because of God's general grace available to humankind. మరి ప్రతి మనిషిని మనం చూస్తే, ప్రతి మనిషి ఎంత పాపి అయినా సరే కొంచెం వాళ్ళలో మంచితనం ఉంటది, కొంచెమన్నా. అది ఎందుకనంటే దేవుడి యొక్క మరి సాధారణమైన కృప కింద వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెమైనా వారిలో కొంచెం మంచి కనపడుతుంది. It's God holding you back so that you're not as evil as you can be. దేవుడు మనల్ని ఆపుతున్నాడు, నియంత్రిస్తున్నాడు కాబట్టి మనము ఇంకా భయంకరంగా విశృంఖలంగా ప్రవర్తించకుండా దేవుడు మనల్ని ఆపుతూ ఉన్నాడని అర్థం. Here in these verses, God is removing all the control. He is not holding you back. అయితే మనల్ని అట్లా ఆపకుండా దేవుడు మనల్ని మన తుచ్చమైన అభిలాషలకు, భ్రష్ట మనసుకు, మన ఇష్టాలకు అప్పగించేస్తే దేవుడు నియంత్రణలోంచి మనం బయటకు వస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఆపట్లేదు, మనం ఏం చేయాలనుకుంటున్న పరిస్థితిని ఆపట్లేదు అని అర్థం. What you wanted becomes what controls you. నువ్వు ఏం కావాలో అది నిన్ను నియంత్రిస్తుంది తప్పకుండా. And this is spiritual madness. అప్పుడు అది ఈ పరిస్థితిని దేవుడు వదిలేసే పరిస్థితిని ఏమంటామంటే ఆత్మీయంగా పిచ్చివాడు అయిపోవడం అని అర్థం. We know some people who suffer from madness. We may know. మనకు కొంతమంది మనం పిచ్చిగా ప్రవర్తించేవారు ఉన్న విషయం మనకు తెలుసు, అంటే వాళ్ళని చూస్తుంటాం. It's usually a mental condition. అది వాస్తవంగా మానసికమైన దౌర్బల్యం చేత ఆ విధంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. And in that condition you cannot
think properly, you cannot do what is right, you don't know what is wrong. మరి పిచ్చి పెట్టిన వాళ్ళు సరిగా ప్రవర్తించడం వారికి తెలియదు, ఏది సరైంది కాదు వాళ్ళకి తెలియదు. That is, but here is a more dangerous condition, spiritual madness. అయితే మరి ఈ ఆత్మీయ పిచ్చితనం ఇది ఇంకా ప్రమాదకరమైనది దానికంటే కూడా, శారీరక దౌర్బల్యము, మానసిక దౌర్బల్యం కన్నా. God gives you over to a depraved mind, a mind that cannot think clearly. మరి ఆయన మనల్ని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడంటే అసలు నీకు మంచిగా ఆలోచించలేని మనసుకు నువ్వు అప్పగించబడతావు. ఇక You don't have a conscience that wants you, you don't have a heart that feels a conviction. మరి నువ్వు ఒప్పుదలకు సంబంధించిన మనసు నీకు ఉండదు, దాన్ని కోల్పోతావు నువ్వు. Earlier God tried to warn them by pricking their conscience, sending sermons, sending godly friends. వారికి ఇంతకు ముందు అటువంటి వారిని దేవుడు వాళ్ళ మనసాక్షి చేత వారిని గద్దింపజేయడం ద్వారా, దేవుని వాక్యం ద్వారా, స్నేహితుల ద్వారా వారిని హెచ్చరించి ఉంటాడు. Sometimes he allows trials and sicknesses and setbacks. కొన్నిసార్లు కొన్ని అనారోగ్యాలను, మరి ఇబ్బందికరమైన పరిస్థితులను అనుమతించడం ద్వారా దేవుడు వాళ్ళని దేవుడి వైపు తిప్పుకోవడానికి ఆయన ప్రయత్నించుంటాడు. All these were opportunities to repent. ఇటువంటి అవకాశాలన్నీ వాళ్ళ జీవితాల్లో కల్పించబడ్డప్పుడు వారికి ఒక అవకాశం దేవుని వైపు తిరగడానికి. But now he removes all barriers. He stops stopping you. కాబట్టి ఆయన ఇప్పుడు వీటన్నిటిని తొలగించేశాడు. ఇక నిన్ను ఆపేశాడు. ఆయన నీ జీవితంలో జోక్యం చేసుకోవడం ఆపేశాడు. Holy Spirit stops convicting. Sin no longer bothers you. పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పించడం ఆగిపోయింది. మరి పాపం ఇంకెంత మాత్రము నీకు పాపంగా నువ్వు ఎంచవు. Darkness feels like light. మరి చీకటిని నువ్వు గొప్ప వెలుగుగా నువ్వు భావిస్తావు. Wrong feels normal. Wrong things. తప్పుని సాధారణమే అని మనకు అనిపిస్తుంది. They think they are free, but really they are enslaved. అయితే వాళ్ళు అనుకుంటారు మేము స్వతంత్రులం, ఇప్పుడు ఏదైతే చేయొచ్చు అని అనుకుంటారు, కానీ వాళ్ళు ఇప్పుడు బానిసలుగా మారిపోయారు. See, God no longer protects you from your wrong choices. నీ తప్పుడు ఎంపికల నుంచి దేవుడు ఏమాత్రం నిన్ను ఇంకా కాపాడు. We are here today because God protected us from our wrong choices, right? Many things we badly wanted, God did not give us. Right? దేవుడు మనము చాలా కోరుకున్న తప్పుడు విషయాల నుంచి మనల్ని కాపాడాడు కాబట్టి మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం ఈ విధంగా. Here is whatever you chase, you get it, but it destroys you. అయితే ఇక్కడ దేవుడు వదిలివేయడం అని అంటే, మరి నువ్వు ఏం కోరుకున్నావు అది దొరుకుతుంది, కానీ నువ్వు నాశనం అయిపోతావు. Whatever you want to reach, you are able to hold, but that sucks out your strength. మరి నువ్వు ఏది కోరుకున్నావో దాన్ని వెళ్ళి పట్టుకుంటావు, కానీ నీ శక్తి అంతా మరి వృధా అయిపోతుంది. నువ్వు సున్నాగా మిగిలిపోతావు, శక్తి అంతా దారపోసి. And your mind quickly becomes darker and darker. నీ మనసు ఇంకా చీకటిగా అంధకారంగా తయారవుతుంది. You no longer defend sin, you celebrate sin. నువ్వు ఏమాత్రం పాపము నిన్ను ఆపదు, నువ్వు పాపాల్లో సంబరం పడడం, సంతోషించడం ప్రారంభిస్తావు. That's what we see now. We are seeing people celebrate. We live in a culture where sin is celebrated. మరి ఈ లోకంలో మనం చూస్తే పాపాన్ని ఒక సంబరంగా చేసుకునే లోకంలో మనం ఉన్నాం. In college campuses and all, if you don't have a girlfriend, they think you're a homosexual. మరి కళాశాలలో నీకు కనుక అమ్మాయి స్నేహితురాలుగా లేకపోతే నువ్వు స్వలింగ సంపర్కుడు అని నీ మీద ముద్ర వేసే రోజుల్లో మనం ఉన్నాం. You're a believer. Some believer gave me the testimony. They think I'm gay. మరి ఒక విశ్వాసి ఆయన సాక్ష్యం చెప్పాడు, అయ్యా నన్ను అందరూ నాకు అమ్మాయి లేదు కాబట్టి, గర్ల్ ఫ్రెండ్ లేదు కాబట్టి నన్ను స్వలింగ సంపర్కుడు అని నా మీద ముద్ర వేశారు అని. And false teachers evangelize sin. Sin is no longer, even gospel is sinful. మరి సువార్త చెప్పడం అనేది పాపంగా అయిపోయింది అబద్ధ బోధకులకైతే. So you see, understand why the absence of God in a person is a greater danger than the punishment of God in their lives. మరి దేవుడి శిక్ష కన్నా కూడా మరి దేవుడు ఇట్లా వాళ్ళ జీవితాలని వాళ్ళ ఇష్టాలకు వదిలేయడం అనేది అది గొప్ప శిక్షగా మరి దేవుడు వాళ్ళ జీవితాల్లో ఉంది అనే విషయం మనకు కనబడుతుంది. This is hell on earth. ఇది ఈ విధంగా దేవుడు మనల్ని వదిలేయడం అనేది నిజంగా ఈ భూమి మీద నరకాన్ని చూడడమే అని అర్థం. It is not a hell of fire, but letting a man go do his own choices till he destroys himself. మరి ఇది ఈ నరకంలో, ఈ భూమి మీద చెప్పబడుతున్న ఈ నరకంలో నిప్పుండదు కానీ మరి తన సొంత నిర్ణయాల ద్వారా, తన సొంత ఎంపికల ద్వారా అతను నశించిపోవడం మనం చూస్తాం. There is a story of a farmer who had a fierce guard dog to guard his field against the wild pigs who used to come and dig the field. మరి ఒక రైతు ఉన్నాడు, ఆ రైతు దగ్గర ఒక భయంకరమైన ఒక కుక్క ఆయన పెంచుకుంటున్నాడు. ఎందుకనంటే అడవి పందులు వచ్చి మరి ఆయన పొలంలో పంటను మరి తినివేయకుండా, తవ్వకుండా, భూమిని తవ్వి నాశనం చేయకుండా ఉండడానికి
ఒక భయంకరమైన కుక్కని ఆయన పెంచుకుంటూ ఉన్నాడు. And this dog is a fierce dog. It used to bark loudly when these boars used to come. మరి ఈ అడవి పందులు ఏమైనా పొలం దగ్గరికి వస్తుంటే అది చాలా భయంకరంగా మొరుగుతుంది గట్టిగా. But this barking disturbed the farmer's family. Their sleep used to get disturbed. అయితే ఆ విధంగా రాత్రిపూట ఈ రైతు నిద్రపోతూ ఉన్నప్పుడు అడవి పందులు పొలం మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇది గట్టిగా అరిచినప్పుడు మరి రైతు కుటుంబ సభ్యులకు నిద్రపోతుంది దాని ఆ భయంకరమైన శబ్దానికి. So they began to scold the dog. అందువల్ల వారు కుక్కని మరి అరవడం ప్రారంభించారు. కుక్కను అరుస్తున్నారు వీళ్ళు. కుక్క అరుస్తుంది, వీళ్ళు కుక్కను అరుస్తున్నారు. Sometimes the farmer also got angry for the dog barking so loudly. కొన్నిసార్లు కుక్క ఇంకా భయంకరంగా అరుస్తున్నప్పుడు మరి రైతు కూడా ఆ కుక్కను అరుస్తూ ఉన్నాడు. He got angry. ఆయన కోపం వచ్చింది. And the dog was confused, you know. It reduced its barking slowly. కాబట్టి ఇప్పుడు కుక్క గందరగోళ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. నేను అరవడం మంచిదే, అరవకపోవడం మంచిదే, అరుస్తే వీళ్ళందరూ నన్ను అరుస్తున్నారని చెప్పి అది శబ్దం తగ్గించింది, అరిచే శబ్దం తగ్గించింది. And one night the farmer found something strange. అయితే ఆ విధంగా అది జరిగిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన ఒక కొత్త విషయాన్ని ఆయన కనుగొన్నాడు రైతు. The dog was sitting silently while the pigs roamed around the field, digging the whole field. మరి పందులు వచ్చి మరి మొత్తం తవ్వి పెడతా ఉన్నాయి. రాత్రిపూట రైతు మేల్కుంటే కుక్క మాత్రం మౌనంగా ఉంది. చిన్నగా అరుస్తుందేమో అది మొత్తం. Silent, totally silent. పూర్తిగా నిశ్శబ్దం అయిపోయింది కుక్క. పందులు స్వైర విహారం చేస్తున్నాయి పొలాన్ని. Let them sleep in peace. Okay, so the farmer ran out and shouted at the dog, "Why are you not barking?" కాబట్టి ఈ కుక్క పాపం మా యజమానికి నిద్రపోతుందని చెప్పి అది సైలెంట్ గా ఉండేసరికి అన్ని వచ్చి తవ్వి పెడతా ఉన్నాయి. అప్పుడు మళ్ళా యజమాని కుక్క మీద పోయి అరవడం మొదలు పెట్టాడు, ఎందుకు నువ్వు అరవట్లేదు అని. But it was too late. The damage was already done. ఆ మాట చెప్పే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పొలం అంతా దున్ని పెట్టినాయి. He later on told a friend, "I can always repair my field. That is not a problem. But what frightens me is not the wild pigs. What frightens me is that my dog stopped barking." కాబట్టి ఆయన మరి ఒక స్నేహితుడితో ఈ సంఘటన గురించి మాట్లాడుతూ నన్ను బాగా భయపెట్టింది ఏంటంటే నా పొలం మళ్ళా నేను వేసుకుంటాను, అదేం పెద్ద ప్రమాదకరమైంది కాదు, నాకు అంత నష్టం కలిగించేది కాదు, ఎందుకంటే నేను పొలాన్ని మళ్ళా తిరిగి నిలవబెట్టుకోగలను. కానీ నా కుక్క అరవడం మానేసిందే, అది నాకు చాలా భయం కలిగిస్తుంది అని చెప్పాడు. You see, if you allow the voice of God's conviction to go dead in your life, then the wild pigs of sin will roam in your life. కాబట్టి దేవుడి యొక్క మనస్సాక్షి గద్దింపు గనక దాన్ని మనము మౌనం చేసేస్తే, దాన్ని మనం ప్రతిస్పందించకపోతే, దాన్ని మనం వినకపోతే పాపం అనే అడవి పందులు మన జీవితాన్ని కకావికలం చేస్తాయి. So this is the most frightening judgment in the Bible, not because God acts, but because God stops acting. మరి దేవుడు పని చేయడం కాదు, దేవుని ఉగ్రత రావడం కన్నా భయంకరమైంది దేవుడు మన జీవితాల్లో పని చేయకపోవడం. అది చాలా ప్రమాదకరమైంది. Now we come to an important question. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నలోనికి వద్దాం. What is God's intention in giving someone over? మరి దేవుడు అట్లా ఒకళ్ళని అప్పగించడానికి దేవుడి ఉద్దేశం ఏంటి, అసలు దేవుడి ఆలోచన ఏంటి దాని వెనక? You may find the answer surprising. ఆశ్చర్యపోతారు మనం ఆ ప్రశ్నకు జవాబు మనం తెలుసుకుంటే. Because giving a person over is God's final act of mercy. It is not his judgment, it is his mercy. మరి ఆ విధంగా అప్పగించేయడము అనేది దేవుడి యొక్క చిట్ట చివరి ప్రయత్నం మన మీద. ఆయన కృపలో, ఆయన కనికరంలో ఆయన ఆ విధంగా మనల్ని అప్పగిస్తున్నాడు అనే విషయాన్ని మనం కనుగొంటాం. That means even if God has given you over, he has not given up on you. మరి ఆయన నీ విధంగా అప్పగించేశాడు కానీ నిన్ను నీ తుచ్చమైన అభిలాషలకు, నీ భ్రష్ట మనసుకు అప్పగించేశాడు కానీ నీ మీద ఆయన ఆశలు వదులుకోలేదు. In 1 Timothy 1:19 and 20, Apostle Paul speaks of two people who shipwrecked their faith. మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19 and 20. 19-20 వచనాల్లో ఇద్దరు విషయం గురించి ఓడబద్దలైన పోయిన వారి వలె విశ్వాస విషయమని వారి గురించి చెప్తూ ఉన్నాడు. Hymenaeus and Alexander. హుమెనయును అలెగ్జాంద్రును వారు. You know, why Paul they say Paul handed him over to Satan so that they may be taught not to blaspheme. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని అని అంటాడు. That means it was a chance given to them to come back to God, to be saved. మరి దాని అర్థం ఏమిటనంటే వారు తిరిగి మరలా దేవుని దగ్గరికి రావడానికి, రక్షించబడడానికి వాళ్ళని అట్లా వదిలేస్తున్నాను అని అంటున్నాడు. In other words, giving someone over is not to destroy them but to wake them.
మరి వారిని అప్పగించడం అనేది వారిని నాశనం చేయడానికి కాదు కానీ వారిని తిరిగి పొందుకోవడానికి. To understand that when God is not in your life, to understand the emptiness to live without God in your life? నీ జీవితంలో దేవుడు లేకుండా ఎంత శూన్యం ఉంటుంది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని అప్పుడైనా దేవుడి వైపు తిరుగుతావు అనేది దేవుడి అభిలాష. You put it differently, God hasn't stopped loving someone. He is allowing you to taste the full bitterness of the cup that you've chosen to drink. కాబట్టి నువ్వు ఏ చేదు పాత్రనైతే తాగుతున్నావో ఆ చేదు పాత్రకు సంబంధించిన చేదునంతా నువ్వు అనుభవించడానికి దేవుడు నిన్ను అప్పగిస్తున్నాడు. తద్వారా నువ్వు దేవుని వైపు తిరగాలి మళ్ళా. Sometimes it is what exactly a soul needs to come back. కొన్నిసార్లు నిన్ను ఆ విధంగా చేస్తే తప్ప నువ్వు మరలా దేవుని వైపు తిరిగి రాని పరిస్థితులు కూడా ఉండొచ్చు కొంతమంది జీవితాల్లో. You see, the prodigal son was so hungry that he longed to eat the food given to the pigs. మరి ఈ తప్పిపోయిన కుమారుడి ఉదంతంలో మనం చూస్తే మరి ఆయనకి ఎంత ఆకలేసిందంటే పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేశాడు. And that is when he realizes, in my father's house, even my servants are better than this. అయితే అప్పుడు ఆయనకి బుద్ధి వచ్చింది. అంత స్థాయికి దిగజారిన తర్వాత ఆయనకు బుద్ధి వచ్చింది. అరే ఇంతకంటే శ్రేష్టమైన ఆహారం నా తండ్రి ఇంట్లో పని వాళ్ళు తింటున్నారు కదా అని అనుకున్నాడు. You see, like the prodigal son, some people can return home only when they go through that pigsty. కాబట్టి ఈ తప్పిపోయిన కుమారుడి ఉదంతం లాగా కొంతమంది పందులు తినే పొట్టు తినేంత వరకు కూడా వాళ్ళకి బుద్ధి రాదు. Pigsty అంటే where pigs are kept, a dirty place. అదే పందులు తినే పొట్టు You have to walk. You know, some people learn life's greatest lessons in the pigsty. మరి ఆ విధంగా పందులు సంచరించే ప్రదేశంలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ జీవితంలో నిజమైన సత్యాలు పాఠాలు నేర్చుకుంటారు వాళ్ళు. What they refuse to learn in the father's house, they will learn in the pigsty. మరి తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేర్చుకోని పాఠాలు ఈ పందులు నివసించే చోట ఉన్నప్పుడు నేర్చుకుంటారు. It's not cruelty, it's God's great mercy. అది దేవుని క్రూరత్వం కాదు, దేవుడి యొక్క మహా కనికరం అది. God lets you taste sin fully and realize that this is bonding you. This is not freedom for you. కాబట్టి ఇది నీకు బానిసత్వం. ఇక్కడ నుంచి నువ్వు స్వతంత్రాలుగా చేయబడలేవు అనే పరిస్థితిలోనికి మరి నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు దేవుని వైపు తిరుగుతావు. You see, this is the pattern of sin always. Sin promises freedom, but it delivers bondage. పాపము ఎప్పుడు మనకి స్వతంత్రతను వాగ్దానం చేస్తుంది కానీ మరింత బానిసత్వంలోకి తీసుకుపోతుంది. పాపం ఇదే విధంగా చేస్తుంది. The prodigal son thought going to his father was freedom, going away from his father was freedom. మరి తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు తండ్రి నుంచి నేను పక్కకు వెళ్ళిపోవడమే నాకు స్వాతంత్రము అని అనుకున్నాడు ఆయన. But when he tasted that fullness of sin, he realized father's home was always the best for him. మరి ఎప్పుడైతే పాపం యొక్క పర్యవసానాలు సంపూర్తిగా అనుభవించాడో అప్పుడు అర్థం చేసుకున్నాడు ఇది కాదు నాకు ఆశీర్వాదకరమైంది, నా తండ్రి ఇల్లే నాకు ఆశీర్వాదకరమైందని. He realized it was the best place even if he got in there as a servant. మరి అక్కడికి నా తండ్రి ఇండ్లు ఎంత శ్రేష్టమైందంటే అక్కడికి నేను ఒక పనివాడిగా పోయినా కూడా అది నాకు ఆశీర్వాదకరమే అని అనుకున్నాడు. This is not God's punishment, it is his kindness shown to us. కాబట్టి ఈ విధంగా వదిలివేయడం అనేది మన జీవితాల్లో శిక్ష కాదు కానీ ఆయన మన మీద చూపించే కనికరానికి అదొక ఉదాహరణ అయి ఉంటుంది. Romans 2:4 says his kindness leads us to repentance. రోమా 2:4 రాయబడ్డ మాట ఏమిటంటే ఆయన కరుణ మనల్ని పశ్చాత్తాపానికి మనలో మారు మనసుకి అది మనకు దోహదం చేస్తుంది. And this is a warning for our generation, right? ఇది మరి మన తరంలో ఉన్న వారికి ఒక హెచ్చరిక కదా. We are living in a culture which has largely exchanged God's truth for a lie. మరి ఈ రోజున్న సంస్కృతి మనం చూసినట్లయితే దేవుని సత్యానికి మనము అసత్యాన్ని తీసుకొని సత్యాన్ని అప్పగిచ్చేస్తున్న తరంలో మనం ఉన్నాం. Morally, see, we are exchanged the truth with, for a lie. ఈ లోకంలో ఉన్న నైతిక విలువల పరిస్థితి మనం చూసినట్లయితే అసత్యం కొరకు సత్యాన్ని ఇచ్చివేసే వాళ్ళంగా మనం ఉన్నాం. But forget the culture. How is our heart? అయితే ఈ సంస్కృతిని కాసేపు పక్కన పెడదాం. మన హృదయాలు ఎలా ఉన్నాయి? Have we exchanged God's truth for a lie? మనం కూడా దేవుని యొక్క సత్యానికి ఇచ్చేసి అసత్యాన్ని తీసుకునే వరంగా ఉన్నామా? Are we worshipping created things rather than the creator? మరి సృష్టికర్తను మనం వదిలేసి సృష్టాలను వస్తువులను మనం పూజించే వాళ్ళంగా విగ్రహారాధన చేసే వాళ్ళంగా ఉన్నామా? And this giving over sometimes won't happen suddenly. It is a gradual, it is a slow fade, a slow hardening of the heart. మరి ఈ వదిలివేయడం అనేది కూడా అది అకస్మాత్తుగా వెంటనే వదిలేయడం జరగదు. అది నిదానంగా కొద్దిగా జరుగుతుంది. కొద్దిగా మన హృదయాన్ని కఠినపరుచుకునే కొలది దేవుడు మనల్ని అప్పగిస్తాడు. I knew a sister who looked very serious about the Lord when we were in Nepal. మరి ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ లో ఒక సహోదరి నాకు తెలుసు ఆమె విషయం. Then she went abroad.
ఆమె మరి విదేశాలకు వెళ్ళింది. I met her again. She came to church after many years. కొన్ని సంవత్సరాల తర్వాత విదేశాలకు వెళ్ళిన తర్వాత మళ్ళా సంఘంలో నేను ఆమెను కలిశాను. And you could make out that she is not strong anymore. ఆమె ఇక ఏమాత్రం దేవునిలో బలంగా లేదు అనే విషయాన్ని నాకు అర్థమైంది వెంటనే. That slowly happens. You won't be able to notice, but someone who sees you suddenly will be able to see how much you have fallen. కాబట్టి మనం ఆ విధంగా మన ఆత్మీయ స్థితిలో పడిపోవడం అనేది మరి వెంటనే జరగదు, అది నిదానంగా జరుగుతుంది. మరి నిన్ను గురించి ఎరిగిన వారు దాన్ని గుర్తించగలరు వెంటనే నిన్ను చూసినప్పుడు. So how do we avoid getting into this situation? ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా మనల్ని మనం తప్పించుకోవడం ఎలా? Have that connect with God. Speak to God every day. When God speaks, answer quickly. కాబట్టి ఎప్పుడు మనం దేవునితో అనుసంధానించబడి ఉండాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీతో వెంటనే దేవునికి ప్రతిస్పందించేవాడిగా ఉండాలి. And the more you ignore the conviction of God, the more softer the Lord's voice will become in your life till it becomes silent. కాబట్టి నువ్వు దేవుడు నిన్ను ఒప్పింపజేస్తూ ఉన్నప్పుడు నువ్వు దానికి సరిగా స్పందించకపోతే, దేవుడు ఒప్పుదలకు నువ్వు సరిగా స్పందించకపోతే కొద్ది కొద్దిగా దేవుని స్వరము తగ్గిపోయి ఆ స్వరం వినలేని పరిస్థితికి వస్తావు. హృదయం కఠినమవుతుంది. Keep a tender conscience. Stay in the word. కాబట్టి నువ్వు ఎప్పుడు మరి సున్నితమైన మృదువైన మనస్సాక్షి కలిగిన వాడివిగా కలిగిన దానవుగా ఉండాలి. దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి ఎప్పుడు. Be careful whom you worship. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో జాగ్రత్తగా చూసుకో. Like we said, whatever we worship will shape your life. ఎందుకంటే మనం వేటిని వర్షిప్ చేస్తామో, వేటిని ఆరాధిస్తామో వాళ్ళలాగా మనం మారిపోతాం. It can be money, it can be your children whom you love more than God. మరి అది డబ్బు కావచ్చు, లేదా మీ పిల్లలు కావచ్చు. మీ పిల్లల్ని దేవుడిని స్థానంలో పెట్టి దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఆరాధిస్తున్నారేమో. It can be a people pleasing tendency that you have. మనుషులను సంతోష పెట్టాలనే ఆ కోరిక అయి ఉండవచ్చు. అది ఒక విగ్రహారాధన అయి ఉండవచ్చు నీ జీవితంలో. Put God back into the throne. మరి దేవుడి నామం కోరుకునేది ఏమిటనంటే తిరిగి నీ హృదయ సింహాసనం మీద దేవుణ్ణి ప్రతిష్ఠించు, దేవుణ్ణి కూర్చోబెట్టు. And walk with godly people. దేవుని ప్రజలతోటి నువ్వు నడవడం, వాళ్ళతో కలిసి సహవాసం చేయడం నేర్చుకో. Isolation is the breeding ground for getting deceived. కాబట్టి ఒంటరితనం అనేది మరి ఒంటరితనం గుండా నువ్వు వెళ్ళడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అని అంటే నువ్వు మోసపోవడానికి అది ఒక సారవంతమైన నేల అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. So as we end this message, let me close with a word of encouragement. కాబట్టి నేను నా ప్రసంగాన్ని ముగించే ముందు ఒక ప్రోత్సాహకరమైన వాక్యాన్ని మీకు చూపించి నేను ముగించాలి. What we spoke about. This is God's mercy in our life when God gives you over, and we must use that. It may be the last opportunity. కాబట్టి దేవుడు నిన్ను అప్పగించినప్పుడు, ఒకవేళ అప్పగించబడిన పరిస్థితుల్లో కనుక నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీ కనికరం ద్వారా నీ జీవితంలో కనికరం చూపించడానికి ఆ విధంగా చేస్తున్నాడు. ఇది నీ జీవితంలో నువ్వు దేవుని వైపు రావడానికి చివరి అవకాశంగా నువ్వు భావించాలి. ఉండొచ్చు. See, Romans chapter 1 is not the end of the story. It is the beginning of the chapter, right? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అనేది ప్రారంభంలోనే ఉన్నాం, అది ముగింపు కాదు కదా. God gave them over in Romans 1, but in Romans 8:32 it says God gave his son for us all. మరి రోమా 1లో దేవుడు వాళ్ళ అభిలాషలకు విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో ఆయన తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడని రాయబడింది. The same word is used, give him over. మరి ఇక్కడ కూడా సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక ఆయనను అప్పగించిన వాడు అని రాయబడింది. Romans chapter 1 ends in darkness, it shows sin power. మరి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చీకటితో ముగించబడుతుంది. But 3 shows God's grace, Romans chapter 3. Romans 5 shows God's love. మరి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏమో దేవుని కృపను చూపిస్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దేవుని ప్రేమను చూపిస్తా ఉంది. Romans 6 shows a new life. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం కొత్త జీవితాన్ని చూపిస్తా ఉంది. Romans 8 starts with there is no condemnation for those who are in the Lord Jesus Christ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని ఆరంభించబడింది. The Lord Jesus came for those who are lost. He came to those who have run far away. ఎవరైతే ఆయనకు దూరంగా వెళ్ళిపోయినారో, ఎవరైతే నశించిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో వారి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని రాయబడింది. He came for those who have been given over.
ఎవరైతే వాళ్ళని ఎవరినైతే దేవుడు తుచ్చమైన అభిలాషలకు అప్పగించాడో వారి కోసం యేసుక్రీస్తు ప్రభు వారు పంపబడ్డాడని రాయబడింది. You can be forgiven and restored, whatever your state, whatever your condition, come back to God. నువ్వు ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని వైపుకు రావడానికి, దేవుని వైపు తిరగడానికి మరొక అవకాశం నీకు ఇవ్వబడింది. He is ready to restore us. ఆయన మనల్ని తిరిగి పునఃప్రతిష్ఠించడానికి, మరి పునరుద్ధరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనసు మనకు అర్థమవుతా ఉంది. His kindness leads us to repentance. ఆయన యొక్క దయ మనము మారు మనసుకి, పశ్చాత్తాపానికి అది దారి తీయవలసిన అవసరం ఉంది మన God జీవితంలో. doesn't ask you how long, why you took so long. మరి దేవుడు అడుగుతా ఉన్నాడు He ఎందుకు. will never ask you why you took so long. ఆయన నిన్నెప్పుడు అడగడు ఎందుకింత సేపు నువ్వు ఎందుకింత నన్ను నిరీక్షింపజేసావు, ఎందుకు ఇంతసేపు నా దగ్గరికి తిరిగి రాలేదని దేవుడు అడగడు నిన్ను. He only asks, have you come? ఆయన అడుగుతాడు నువ్వు వచ్చావా లేదా తిరిగి అనే విషయం. That's all. అది మాత్రమే ఆయన మనల్ని కోరుతున్నాడు. మనం ఆయన వైపు తిరిగి వస్తున్నామా లేదా, మన పరిస్థితి ఎంత దారుణమైనా సరే. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నశించిపోయిన మానవుల పట్ల మీకున్న అపారమైన ప్రేమ, కనికరం, దయ, కృప, వాత్సల్యతకై మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. అవునాయన, మేము డెలిబరేట్ గా నీకు అవిధేయత చూపించి ప్రభువా, మాలోని ఇష్టాలకి మేము చెవియొగ్గుతూ ప్రభువా, అయ్యా మా ఇష్టానుసారంగా మేము వెళ్ళాలనుకుని పోతున్న పరిస్థితుల్లో ప్రభా, మనసాక్షి గద్దింపుకు లోబడక, మీ హెచ్చరికలకు లోబడక మీకు దూరంగా వెళ్తున్న పరిస్థితుల్లో మమ్మల్ని అప్పగించిన స్థితిలో కూడా ప్రభా, మీ దయను, మీ కనికరాన్ని, కృపను తిరిగి మేము నీ వైపు చూడాలి, నీ వైపు రావాలి, నీ దగ్గరికి రావాలనే నీ అపారమైన ప్రేమని మేము జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. అవునాయన, ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభా, ఎంత దూరం వెళ్ళినా సరే, ఎందుకు ఇంతసేపు రాలేదు, ఎందుకు దూరం వెళ్ళావని అడగని దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తప్పైన కుమారుడు ప్రభా మరి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి వేగంగా పరిగెత్తి హత్తుకొని ముద్దు పెట్టుకున్నట్టుగా ప్రభా, ఆయనను ఎంత ఆస్తి పాడు చేసావని లెక్కలు అడగనందుకు ప్రభా, ఎక్కడికి తీసుకుపోయావు, ఏం చేసావని అడగకుండా ప్రభా, మరి తండ్రి కుమారుణ్ణి హత్తుకొని ముద్దు పెట్టుకొని మరి ఇంటిలోనికి చేర్చిన ఆ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునాయన, మేము అటువంటి పరిస్థితుల్లో మేము ఎవరైనా ఉంటే మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, మేము మీ వైపు తిరిగి రావడానికి, మేము నిర్ణయం తీసుకోవడానికి కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అట్టి కృపను మా ఎడలో విస్తరింప చేయమని ప్రభా, నువ్వు మా పట్ల చూపిస్తున్న అపారమైన ప్రేమకి ప్రభా, మేమేమి ఇచ్చిన రుణం తీర్చుకోగలం ప్రభా. అయ్యా, మేము ఎల్లప్పుడూ మీ ఆ ప్రేమని, మీ అపారమైన ప్రేమని, మీ అపారమైన కనికరాన్ని మేము జ్ఞాపకం చేసుకొని అందుకు తగ్గ జీవితాలు మేమందరం జీవించడానికి మా పట్ల మీ కృపను విస్తరింప చేయమని అడుగుతూ, మీరు చేస్తున్నా చేయబోతున్న మేలు ఉపకారములకై లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ మేము మా భ్రష్ట మనసులకు అప్పగించబడకుండా ప్రభా, ముందుగానే ప్రభా మేము మీ గద్దింపుకు లోబడి, నీ వాక్యానికి లోబడి, వాక్యంలో నిలిచి ఉండేవారంగా, నీతో నిత్యము సహవాసం కలిగి నీ మృదువైన స్వరానికి స్పందించే వారంగా మేమందరం ఉండడానికి చూపించమని అడుగుతూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయముగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now to him who is able to keep you from falling and present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord, before all ages, now and forever. ఆమేన్. Thank you. God bless you.